ఇద్దరు తెలుగు వాళ్ళు కలుసుకుంటే ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారని జోక్స్ ఉన్నాయి. మన మాతృభాష పట్ల మన వాళ్ళకి అంత చిన్న చూపు అన్న అర్థంలో ఇలాంటి జోక్స్ పేలుతూ ఉంటాయి సాధారణంగా. కానీ తన దేశం కాదు, తన భాష కాదు, అయినా తెలుగుని ఆయన ప్రేమించినంతగా మరెవరూ ప్రేమించలేదు. ఏ తెలుగు వారు చేయలేని ఓ మహత్తర పనిని ఆయన విజయవంతంగా భుజానికెత్తుకున్నాడు. అలాంటి ఆ మహనీయుని పేరిట వెలిసిన ఒక లైబ్రరీ ఆయన కృషిని కొనసాగిస్తూ ఉంది. ఎవరైనా, ఎక్కడుందా లైబ్రరీ? ఈ తరం తెలుగు వాళ్ళు తప్పకుండా తెలుసుకోవాల్సిన ఆ కథనం ఏంటో ఇప్పుడు చూద్దాం. కొత్త ఒక వింత, పాత ఒక రోత అనే రోజులివి. నానాటికి మారుతున్న టెక్నాలజీ వెల్లువలో పడి కొట్టుకుపోతున్న తరమిది. ఇలాంటి తరానికి తమ పూర్వీకుల చరిత్ర కానీ, మన సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన కృషి కానీ, ఎన్నో అమూల్యమైన అంశాలు మరుగున పడిపోకుండా భావితరాలకు అందించటానికి నాడు వారు పడ్డ తపన గురించి కానీ కనీసం తెలియదంటే అతిశయోక్తి కాదు. ఏ కొద్ది మందినో మినహాయిస్తే సాహిత్యం అంటేనే చాలా మందికి చిరాకు. మరీ ముఖ్యంగా తెలుగు సాహిత్యం అంటే పట్టింపే లేనట్టు వ్యవహరిస్తారు. ఇక చరిత్ర గురించి తెలుసుకునే ఆసక్తి ఎంతమందిలో ఉంటుంది చెప్పండి? ఇలాంటి తరానికే కాదు, మున్ముందు తరాలకు కూడా మన చరిత్ర, మన భాష, సంస్కృతులు తెలిపేందుకు దశాబ్దాల క్రితమే బీజం పడింది. పరిశోధక విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల సమాచార గ్రంథాలతో పాటు మరెన్నో అమూల్యమైన తాళపత్ర గ్రంథాలతో సహా అన్నిటినీ చక్కగా కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ సంపదను భావితరాలకు భద్రంగా అందించేందుకు టెక్నాలజీని కూడా వినియోగిస్తున్నారు. నాటి గ్రంథాలన్నిటినీ డిజిటలైజ్ చేస్తున్నారు. ఈ శ్రమ అంతా కడప జిల్లాలో జరుగుతూ ఉంది. కడప పట్టణంలోని సిపి బ్రౌన్ లైబ్రరీ ఈ కృషి చేస్తోంది. ఎందరో కవులు, రచయితలకు పుట్టినిల్లు రాయలసీమ. 11వ శతాబ్దం నుంచి నేటి వరకు చాలామంది కళామ తల్లి ముద్దుబిడ్డల్ని అందించింది రాయలసీమ. వారు రచించిన గ్రంథాలను ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు, అన్నిటినీ ఒక్కచోటుకు చేర్చేందుకు సిపి బ్రౌన్ గ్రంథాలయం కృషి చేస్తోంది. సిపి బ్రౌన్ గురించి ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు. బ్రిటిష్ ఇండియాలో కడప కలెక్టర్గా సిపి బ్రౌన్ పనిచేశారు. బ్రిటిష్ వాడైనప్పటికీ తెలుగు మీద విపరీతమైన అభిమానం పెంచుకున్నారు. తెలుగులో డిక్షనరీనే రూపొందించారు బ్రౌన్. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ 1820లో కడపకి 2వ అసిస్టెంట్ కలెక్టర్గా వచ్చారు. ఆయన కలెక్టర్గా వచ్చినప్పటికీ ఇక్కడ కలెక్టర్గా హన్బరీ గారు ఉన్నారు. ఆయన తెలుగులో అనర్గళంగా మాట్లాడుతున్నారు. కలెక్టర్ గారు ఈయన చూసి ఆశ్చర్యపోయారు. మా ఆంగ్లేయుడే కదా ఈయన కూడా, ఈయన ఇంత అనర్గళంగా ఎలా మాట్లాడుతున్నారు, కాబట్టి తెలుగు నేను కూడా నేర్చుకోవాలనేటటువంటి ఒక తపనతో ఆయన హన్బరీ గారిని ఆదర్శంగా తీసుకొని వెలగపూడి కోదండరామయ్య పంతులు గారి దగ్గర అక్షరాలు నేర్చుకోవడం మొదలుపెట్టారు. అలా అక్షరాలు నేర్చుకొని వాక్యాలు కొద్ది కొద్దిగా తెలుగు భాష మీద పూర్తి అభిమానంతో, పూర్తి వ్యామోహం అనొచ్చు మనం, అంత ఆయన దానిపైన అంత ఇష్టాన్ని పెంచుకున్నారు. నిఘంటువు తయారు చేసే స్థాయికి ఎదిగారు. తెలుగు టు ఇంగ్లీషు, ఇంగ్లీష్ టు తెలుగు, మిశ్ర భాష నిఘంటువు, ఇట్లా దాదాపు 5 నిఘంటువులు తయారు చేశారు. అలాంటి సిపి బ్రౌన్ నివసించిన బంగ్లానే లైబ్రరీగా రూపాంతరం చెందింది. ఒక గ్రంథాలయంగానే కాక బ్రౌన్ బంగ్లా ఒక వారసత్వ సంపదగా, కడపకు వచ్చేవారు తప్పక చూసి తీరాల్సిన ప్రదేశంగా దీన్ని తీర్చిదిద్దారు. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ నివసించిన బంగ్లా స్థానంలో ఈనాడు సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం విరాజిల్లుతుంది. కేవలం ఇదొక గ్రంథాలయము, పరిశోధన కేంద్రం మాత్రమే కాదు, ఒకప్పుడు బ్రౌన్ నివసించిన బంగ్లా కాబట్టి దీని ఒక వారసత్వ సంపదగా, వారసత్వ కట్టడంగా ప్రజలు భావిస్తారు. ఇతర ప్రాంతాల నుంచి ఎవరు కడపకు వచ్చినా కూడా కడపలో అన్ని పర్యాటక ప్రదేశాలు చూసి బ్రౌన్ గ్రంథాలయాన్ని ఒకసారి చూసొద్దాము అనేటటువంటి ఒక ఆత్మీయ అనుబంధం ఈ గ్రంథాలయము రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ స్థాయికి ఎదిగింది. తెలుగంటే మనలో కొందరికి అభిమానం ఉండొచ్చు, మన మాతృభాష కాబట్టి. కానీ బ్రిటిషర్ అయిన సిపి బ్రౌన్కు మాత్రం తెలుగంటే పిచ్చి వ్యామోహం. అంతగా ఆయన్ని తెలుగు ఎలా ఆకట్టుకుంది? తెలుగు భాష కోసం ఆయన జీతంతో పాటు జీవితాన్నే ఖర్చు చేశారు. అక్షరాలు కూడా రానటువంటి ఒక ఆంగ్లేయుడు మన గడ్డపైకి వచ్చి తెలుగు భాషలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదించి, తెలుగు భాషలో కోసం తపించి, తన జీతాన్ని అంతా సమర్పించి, చివరికి ఇక్కడ నుంచి ఆయన లండన్కి తిరిగి వెళ్ళేటప్పుడు 50,000 రూపాయల అప్పుతో తిరిగి వెళ్ళాడు. అంటే భాష కోసమే ఇదంతా ఖర్చు చేశారు. ఒక్క మహాభారతానికే 2,714 రూపాయలు ఖర్చు అయింది. అప్పటికి ఆయన జీతం 500 రూపాయలు. అంటే ఒక్క గ్రంథానికి ఆయన 6 నెలల జీతాన్ని ఖర్చు చేశారు. అట్లా దాదాపు 70 నుంచి 80 గ్రంథాల దాకా
ఆయన పరిష్కరింపజేశారు. యోగి వేమన అంటే తెలియని తెలుగువారుండరు. ఆయన పద్యాలు ఎంతో మందికి కంఠతా వచ్చు. అలాంటి వేమనను మనకు పరిచయం చేసింది మాత్రం సిపి బ్రౌన్. ఆయన కృషి వల్లే నేటికి వేమన పద్యాల రూపంలో మన మధ్య సజీవునిగా ఉన్నారు. ఈరోజు పాఠశాల స్థాయిలో వేమన పద్యాలు మనం చదువుకుంటున్నామంటే ఆ మహనీయుడు కృషి. ఎప్పుడో తెలుగువారు మర్చిపోయినటువంటి వేమనని వెలుగులోకి తీసుకొచ్చారు ఆయన. వేమన పద్యాలన్నీ తాళపత్రాల రూపంలో ఉన్నటువంటి పద్యాలన్నీ సేకరించి వర్సెస్ ఆఫ్ వేమన అని చెప్పేసి ఆ పద్యాలన్నీ ఇంగ్లీష్లోకి అనువదించి ఈనాడు వేమనని విశ్వవ్యాప్తం చేశాడు. అట్లాంటి భాషకి తెలుగు సాహిత్యాలకి ఎనలేని సేవ చేసినటువంటి సిపి బ్రౌన్కి తెలుగువారిగా మనం ఏమైనా చేయాలనేటటువంటి ఒక సంకల్పంతో ఆవిర్భవించినటువంటి బంగళానే ఈ సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం. ఆ మహనీయుని పేరిట వెలసిన లైబ్రరీ ప్రస్తుతం యోగి వేమన విశ్వవిద్యాలయంలో ఓ భాగంగా ఉంది. సుమారు 90,000 పుస్తకాలను ఇక్కడ భద్రపరిచారు. తెలుగు భాషా రచనలపై ఈ గ్రంథాలయంలో కొన్నేళ్లుగా పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. గత 6 ఏళ్ల క్రితం ఈ లైబ్రరీలో రాయలసీమ అధ్యయన విభాగాన్ని ఏర్పాటు చేసి పుస్తకాల సేకరణకు ఉపక్రమించారు. రాయలసీమ సమగ్ర చరిత్ర, సంస్కృతి, సాహిత్యాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. పరిశోధక విద్యార్థులకు రాయలసీమ కవులు, రచయితలకు సంబంధించిన చరిత్ర, సాహిత్యం అందుబాటులో లేనందున ఇతర ప్రాంతాలకు వెళ్లి పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఇబ్బందులేవీ లేకుండా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా రాయలసీమ అధ్యయన విభాగం అనేటటువంటి ఒక విభాగాన్ని ఏర్పాటు చేశాము. ఈ విభాగం ద్వారా ఈ మన బ్రౌన్ గ్రంథాలయంలో ఉన్నటువంటి రాయలసీమకు చెందినటువంటి కవులు రాసినటువంటి రచనలు అన్నిటి కూడా వాటిని ప్రత్యేకంగా ఒక విభాగంలో ఏర్పాటు చేశాము. ఈ విభాగంలో ఎవరైనా రాయలసీమ అస్తిత్వం దిశగా, ఈ ప్రాంతీయ అస్తిత్వం దిశగా పరిశోధన చేయాలనుకున్నటువంటి పరిశోధక విద్యార్థులు మొత్తం ఈ 80,000 పుస్తకాలు వెతుక్కోవడానికి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఈ 80,000లో ఉన్నటువంటి రాయలసీమకు విభాగానికి చెందినటువంటి ప్రత్యేకంగా కొన్ని పుస్తకాలను వేరు చేసి ఆ విభాగంలో మేము ఏర్పాటు చేశాం. సిపి బ్రౌన్ రాసిన 200 లేఖలు, శాసనాలను ఇక్కడ భద్రపరిచారు. 200 ఏళ్ల నాటి చరిత్ర పుస్తకాలు, శ్రీకృష్ణదేవరాయల శాసనాలు కూడా ఇక్కడున్నాయి. ఈ లైబ్రరీలో మొత్తం 14 విభాగాలున్నాయి. వాటిలో చరిత్ర, విమర్శ, శతకాలు, పద్యాలు, నాటకాలు ఇలా అన్ని రంగాలకు సంబంధించిన పుస్తకాలు సేకరిస్తున్నారు. ముఖ్యంగా ఇవన్నీ సాహిత్య పరిశోధక విద్యార్థులకు ఎక్కువగా ఉపయోగపడేలా లైబ్రరీని తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ ఎన్నో తాళపత్ర గ్రంథాలున్నాయి. కవయిత్రి మొల్ల రాసిన రామాయణ గ్రంథంతో పాటు మరెన్నో తాళపత్రాలు ఇక్కడ భద్రంగా నిక్షిప్తం చేశారు. ఎప్పుడైతే ఇక్కడ భాషా పరిశోధన కేంద్రం అని పేరు పెట్టారో అప్పటి నుంచి పరిశోధనకి ఇక్కడ పునాది రాయి పడింది. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మనం చూసినటువంటి తాళపత్ర గ్రంథాలు ఇవన్నీ కూడా ఆనాటి నుంచి మొదలయ్యాయి. అప్పుడు ఇక్కడ ఇన్ఛార్జ్ బాధ్యులుగా ఉన్నటువంటి కట్టా నరసింహులు గారు మొత్తం మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తాళపత్ర గ్రంథాలన్నీ సేకరించడం మొదలైంది. అట్లా దాదాపు 200కు పైగా తాళపత్ర గ్రంథాలు సేకరించాము. 5 అప్పట్లో తాళపత్రాలపైన రాసేటటువంటి గంటాలు సేకరించాము. ఒక 11వ శతాబ్దం కాలం నాటి నంది నాగరి లిపిలో ఉన్నటువంటి ఒక తామ్రపత్రాన్ని సేకరించాము. 17వ శతాబ్దం కాలం నాటి మయ్యానా నవాబులు పరిపాలన కాలం నాటి రాగి నాణాలు, అప్పటి కరెన్సీ అయినటువంటి రాగి నాణాలను సేకరించాము. తాళపత్రాల తర్వాత దశ వచ్చినటువంటి హ్యాండ్మేడ్ పేపర్స్ అంటాము, చేతితో తయారు చేసినటువంటి హ్యాండ్మేడ్ పేపర్స్ 20 బండిల్స్ను సేకరించాము. వీటన్నిటితో పాటు మెకెంజీ కాలీన్ మెకెంజీ కరణాలతో రాయించినటువంటి ఎప్పుడు 1990 ప్రాంతంలో రాయించినటువంటి మెకెంజీ కైఫియతులు, బ్రౌన్ లేఖలు, ఇవి 2 కూడా అప్పుడు జేటీ ఆచార్యులు గారు చెన్నై మెడ్రాస్లో అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నటువంటి ఆయన సహాయంతో హనుమత్ శాస్త్రి గారు, గాజులు వీరయ్య అనేటటువంటి వీళ్ళిద్దరు కూడా అక్కడ ఆనాడు చెన్నైకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఈ బ్రౌన్ లేఖలు, మెకెంజీ కైఫియతులు వీటి యొక్క జిరాక్స్ ప్రతులను అక్కడ నుంచి సేకరించి ఇప్పుడు భద్రపరిచి పెట్టున్నాము. వాటిని ఇప్పటి లిపులేకి మారుస్తూ 7 భాగాలు మేము ముద్రించాము బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం తరపున. మనవాడు కాకపోయినా మన కోసం, మన భాష కోసం, మన ముందు తరాల కోసం ఎంతో చేసిన సిపి బ్రౌన్ లాంటి మహనీయుని సేవల్ని కొనియాడటంతో పాటు ఆయన కృషిని అలా కొనసాగించటమే ఆయనకు మనమిచ్చే అసలైన నివాళి.